గారు గొల్యాతుని చంపిన వెంటనే సమాజం అంతా దావీదు గారిని పొగిడింది. అది నచ్చలేదు సౌలు గారికి. అప్పుడు సౌలు గారు ఏం చేశారంటే ఆ రోజు నుంచి దావీదు గారి మీద విషపు చూపు నిలవడం ప్రారంభించారు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని ప్రయత్నం. మీకు ఒక మాట చెప్పనండి, దొరికితే చంపడం వేరే విషయం, కానీ కూతుర్నిచ్చి అల్లుడిని చేసుకొని చంపాలనుకున్నారు సౌలు గారు. మరి అంత అన్యాయం ఏం చేశారంటే ఏం లేదు, మొదటి కూతుర్ని ఇవ్వాలి, చెడగొట్టి బాధ పెట్టారు మేరబ్ గారిని. రెండవ కూతురు మీకాల గారు దావీదు గారిని ప్రేమిస్తున్నారని తెలిసి, అయితే నా కూతుర్ని ఇద్దాం, అప్పుడు అల్లుడుగా నా ఇంటికి తరచు వస్తాడు, అవకాశం దొరుకు దేశేద్దాం అనుకున్నాడు. మరి అంత బాధ ఏంటి అంటే ఏం లేదు, చిన్న చేదైన వేరు అధికార కాంక్ష తన మనసులో మొలిచింది. దాని కొరకు ఎందరినైనా చంపేది. మీరు ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? తండ్రేమో సింహాసనం కొడుకు ఇవ్వడం కోసం దావీదు గారిని చంపాలనుకుంటున్నాడు, కానీ అదే కొడుకు ఆ సింహాసనాన్ని కోరుకోట్ల దావీదుకే చెందాలి అనుకుంటున్నారు ఆయన. ఈ మనసు చాలా చాలా గొప్పది అని మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఇంత మంచి మనసు కదా యోనాతాను గారిది, మంచిదే కాదండి? వెనకున్నాళ్ళు, యోనాతాను గారి మనసు మంచిదేనా? చాలా మంచిది. ఎలా మంచిది అంటారేమో, బైబిల్ గ్రంథం చెప్పిన విషయం ఏంటి అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్న మాటకు విధేయుడై సౌలు గారి దగ్గరే ఉన్నారు యోనాతాను గారు. రెండు, ప్రాణ స్నేహితునిగా భావించుకున్న దావీదు గారి జీవితంలో దేవుని సంకల్పం ఏంటి అంటే దావీదులకు పట్టాభిషేకం చేయాలి. ఎందుకంటే అభిషేకించేశారు సమూయేలు గారు ముందే. కాబట్టి నా తండ్రి తర్వాత నేను కాదు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సింహాసనం నాకు రాదు. ఎందుకంటే దేవుని సంకల్పంలో ఎవరున్నారు? దావీదు గారు ఉన్నారు. కాబట్టి ఒకవైపు దేవుని సంకల్పాన్ని తెలుసుకొని దావీదు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు, మరొక వైపు అదే దేవుని ఆజ్ఞల్లో వ్రాయబడిన ఒక ఆజ్ఞైన తల్లిని తండ్రిని సన్మానించమన్న మాట ప్రకారం సౌలు గారి దగ్గరే ఉంటున్నారు. కానీ సౌలు గారితో ఉన్నాను కదా అని సౌలు గారికి హాని చేసి దావీదు గారిని కాపాడాలనుకోవట్లా. సౌలు గారి దగ్గర ఉన్న రహస్యాన్ని కనుగొని దావీదు గారిని తప్పించడానికి ప్రయత్నం చేశారు అంతే. దానికి అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట. చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించకపోతే దేవుని సంకల్పాన్ని ధిక్కరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యోనాతాను గారు చాలా బాగా పని చేశారని మనం చెప్పొచ్చు. కానీ నేను ఒక మాట అడుగుతాను, మరి ఇప్పుడు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సౌలు గారి దగ్గరే ఉండడం చేత యోనాతాను గారు ఒక దుర్మార్గుడిగా మిగిలిపోయాడా చరిత్రలో? లేక నీతిమంతుడైన దావీదు గారికి సహాయం చేసి దేవుని సంకల్పానికి తల వంచినందుకు నీతిమంతుడిగా ఎంచబడ్డా? బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది. ఏంటో తెలుసా? ఒకసారి చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సౌలు గారు ప్రతి క్షణం దావీదు గారిని తరుముతూ కొంత సైన్యాన్ని వేసుకొని పరుగులు తీస్తున్నాడు, ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని. ఒకవైపు తండ్రిని అనుసరిస్తూ పరిగెడుతున్నాడు యోనాతాను గారు. అదే టైంలో దావీదు గారికి ఒక హింట్ ఇస్తున్నాడు, మా నాన్న నిన్ను తరమడానికి వస్తున్నాడు, నిన్ను పట్టుకుంటాడు, నువ్వు ఆ ప్రదేశంలో నుంచి వెళ్ళిపో అని. ఇప్పుడు ఎందుకు దావీదుని తప్పిస్తున్నావు యోనాతాను అంటే, దేవుడు దావీదు గారిని ఎంపిక చేసుకున్నాడండి, ఆ సింహాసనం మా నాన్న తర్వాత ఆయనే ఎక్కాలి, కాబట్టి దేవుని చిత్తానికి నేను తల వంచుతున్నాను అని ఒకవేళ చెప్తే, దానికి దేవుడు చెప్తున్న సమాధానం ఏంటి అంటే, పరిశుద్ధులకు ఉపచారము చేసి నా నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుని కాను యోనాతాను. నీవు పరిశుద్ధుడైన నీతిమంతుడైన నాకిష్టుడైన దావీదునకు ఉపచారం చేస్తావు, సహాయం చేస్తున్నావు. నువ్వు మరణము నుండి తప్పించి అతను అక్కడ నుంచి పారిపోవడానికి వీలుగా, ఇంకా చెప్పాలి అంటే అభిషిక్తుడైన వాడు చనిపోకుండా ఉండడానికి చాలా సహాయం చేస్తున్నావు కదా నువ్వు. కాబట్టి నీవు నా నామమును బట్టి చూపిన ప్రేమను మరిచిపోవడానికి నేను అన్యాయస్తును కాదయ్యా, నీకు న్యాయం చేస్తా అన్నారు.
మరి ఏ న్యాయం చేశారు దేవుడు యోనాతాను గారికి? దేవుడు యోనాతాను గారికి న్యాయం చేయాలి అంటే తండ్రితో పాటు చనిపోకుండా ఆపాలి, అంతేనండి. ఒక ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళారు సౌలు గారు. మీరు ఎప్పుడు గమనించండి, బ్రతికి ఉన్నంత కాలం యోనాతాను గారు తన తండ్రితోనే ఉన్నారు. ఏ యుద్ధంలోనైనా కొన్ని సందర్భాలు తండ్రిని పడుకోబెట్టి పనివాడిని పెట్టుకొని కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు గారిని తప్పించినందుకు దేవుడు నేను అన్యాయం చేయను అని చెప్పినప్పుడు, సౌలు గారు ఒకవేళ అన్యాయస్తుడు కాబట్టి ఆ యుద్ధంలో మరణించినా యోనాతాను గారు మరణించకూడదు, అంతేనా కదా? మనందరికీ తెలిసి మంచి అంటే ఏంటి? మరణం కంటే మించిన మంచి మేలు మనకేమైనా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? మనకు చావు నుండి బయటపడడం కంటే మించిన మేలు మంచి ఇంకేం ఉండదు. ఇప్పుడు దేవుడు న్యాయం చేయాలి అంటే ఏం చేయాలి? తన తండ్రిలా తాను మరణించకూడదు, అంతేనా? చెప్పండి, అంతేనా? కానీ ఆ యుద్ధంలో తండ్రితో పాటు యోనాతాను గారు కూడా మరణించారు. చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము చివరి అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము చివరి అధ్యాయం అనగా 31వ అధ్యాయము 2వ వచనం, లేకపోతే మొదటి నుంచి చదువుదాం. అంతలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుటి నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతము వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతానును అబీనాదాబును మెల్కీషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. ఏం జరిగింది ఈ యుద్ధంలో? యోనాతాను గారు చనిపోయారు. మరి దేవుడు అన్యాయం చేసినట్టే కదా. దేవుడు ఏమన్నారు? పరిశుద్ధులకు సహాయం చేస్తే మీరు, ఆ పరిశుద్ధులు నా పిల్లలు కాబట్టి ఆ విషయంలో నేను మీకు న్యాయం చేస్తాను అన్నారు క్రొత్త నిబంధనలు హెబ్రీ పత్రికలో. అది బైబిల్ చరిత్రలో ఎక్కడైనా చెల్లుబాటు అవ్వాలి. ఇప్పుడు దావీదు గారు దేవునికి నచ్చిన వ్యక్తి అంటే అతను నీతిమంతుడు, భక్తిపరుడు అనుకుందాం. మరి అతను దావీదు గారికి యోనాతాను గారు సహాయం చేయడం వలన ఇప్పుడు దేవుడు యోనాతాను గారికి సహాయం చేయాలి కదా, అంతేనా? చేయాలి. ఆ సహాయం ఏదై ఉండాలి అంటే ఎలాగోలా బ్రతికి బయటపడాలి ఏ యుద్ధానికి వెళ్ళినా. కానీ ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు గారితో పాటు యోనాతాను గారు కూడా మరణించారు. ఇప్పుడు దేవుడు అన్యాయం చేసినట్ట కాదా? కాదా? ఎందుకు? చంపేశారు కదా. మరి ఇన్ని రకాలుగా సాహసం చేసి ప్రయత్నాలు చేసినప్పుడు బ్రతికనివ్వాలి కదా, బ్రతికించాలి కదా. ఎందుకు చంపేశారు అంటే ఆ సమయంలో చనిపోయిన యోనాతాను గారి విషయంలో దేవుడు చాలా ప్రణాళిక కలిగి ఉన్నారు. ఎంత ప్రణాళిక కలిగి ఉన్నారు అంటే మీకు కొన్ని మాటలు నేను బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. ఎంత ప్రణాళిక కలిగి ఉన్నారు అంటే అసలు దావీదు గారిని చూడగానే యోనాతాను గారికి మనస్సులో విపరీతంగా నచ్చేశారు. నేను అనుకుంటాను బహుశా యోనాతాను గారు కూడా ఆడపిల్ల అయితే మీకాల్ గారికి అవకాశం ఉండేది కాదేమో. నా మాట అర్థమైందండి? యోనాతాను గారు ఆడపిల్ల అనుకోండి, అంటే మేరబ్ గారు మీకాల్ గారులని యోనాతాను గారు కూడా ఆడపిల్ల అనుకోండి, ఖచ్చితంగా ఏం చేసేవారు చెప్పండర్రా? మామూలు వివాహం కాదు, ప్రేమించి అవసరమైతే లేపుకెళ్ళి పెళ్లి చేసుకునేవాడు. అంత ప్రేమ అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను అంతే. విపరీతమైన ప్రేమ. ఎందుకు అంత ప్రేమ కలిగింది అంటే తెలీదు. మనకి రాయబడిన 18వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు గారు సౌలు గారితో మాట్లాడుతున్న విధానాన్ని చూసిన తర్వాత యోనాతాను గారికి విపరీతంగా నచ్చారట దావీదు గారు. అంటే మరి ఆయన మాట్లాడే విధానంలో మాటల్లోని మకరందమో, మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి నిలబడిన విధానమో ఏం నచ్చిందో మనకు తెలియదు, కానీ చాలా పిచ్చిగా నచ్చారు. మీకు మాట చెప్పనా? అంత ప్రేమించిన ఆయన జీవితంలో తాను చనిపోయే వరకు దావీదు గారికి అన్యాయం చేయలేదు. ఎప్పుడు చేయలేదు, ఏ విషయంలోనూ చేయలేదు. చాలా నీతిగా, చాలా యథార్థంగా జీవించారు యోనాతాను గారు. మరి అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు, అంత భక్తిపరుడైన యోనాతాను గారి జీవితంలో దేవుడు తన కుటుంబానికి కానీ తనకు కానీ చేసిన మేలేంటి అని మనం ఆలోచిస్తే ఒక విషయాన్ని మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. మీరు చెప్పండి, యోనాతాను గారు ప్రేమించిన తర్వాత చనిపోయే వరకు దావీదు గారికి అన్యాయం
అలాంటప్పుడు అతను మంచోడేనా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన తర్వాత పైకి మాత్రమే మాటలు చెప్పి లోపల ద్వేషించిన వ్యక్తి కాదు కదా. యథార్థవంతుడేనా? ఇప్పుడు యథార్థవంతుడు నీతిమంతుడైనటువంటి యోనాతాను గారి పిల్లలు ధన్యులయ్యారా? అయ్యారా? ఎలా అయ్యారు? ఎప్పుడయ్యారు? ఎక్కడయ్యారు? అవ్వాలి కదా. అసలు మొదటి విషయమే యోనాతాను గారు బాగుండాలి, అది లేదు. పోనీ తన పిల్లల విషయంలోనైనా ఏమైనా న్యాయం జరిగిందా అని మనం ఆలోచన చేస్తే, ఈ యుద్ధం జరిగి యోనాతాను గారు మరణించే నాటికి జరిగిన విషయం ఏంటో ఒక మాట చూద్దామా. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడొకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గూర్చియు యోనాతానును గూర్చియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానినెత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. చాలండి. ఇతను ఎవరు అంటే యోనాతాను గారి కుమారుడు మెఫీబోషెత్. ఏం పేరు? యోనాతాను గారి తండ్రి పేరు సౌలు కదా. సౌలు గారి కుమారుడు యోనాతాను గారు, యోనాతాను గారి కుమారుడు మెఫీబోషెత్. యోనాతాను గారు చనిపోయేటప్పటికీ అతని కుమారుడైన మెఫీబోషెత్కు 5 సంవత్సరాల వయసు. 5 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోవడం అంటే మెఫీబోషెత్ మన భాషలో చెప్పాలంటే దురదృష్టవంతుడు అంటాం కదా. చిన్నప్పుడే తండ్రిని కోల్పోతే బాధే కదా. తల్లైనా తండ్రి అయినా బాధ కాదండి, సంతోషమా? చెప్పండి, సంతోషమా? చాలా బాధ కదా. పిల్లలకి తల్లిదండ్రులు ఉండాలి చివరి వరకు, వాళ్ళు నిండు వయసుకు వచ్చాక చనిపోవాలి. మరి ఇప్పుడు యోనాతాను గారి కుమారుడికి 5 ఏళ్ళు అంటే యోనాతాను గారు కూడా పెద్ద వయసేమీ కాదు. ఆయన కొంచెం అంటే వయోజన దశ ఒక 40-50 అలా ఉంటాయేమో, అంతేనేమో. 5 ఏళ్ల కొడుకే ఉన్నాడు అంటే చాలా చిన్న వయసు యోనాతాను గారిది. అతనికి ఒకే ఒక్క కుమారుడు పుట్టాడు, అతని పేరు మెఫీబోషెతు. ఇప్పుడు అక్కడ యుద్ధంలో తన తండ్రి చనిపోయాడు, తన చిన్నాన్నలు చనిపోయారు, తన తాతగారు చనిపోయారు. ఈ వార్త ఊర్లోకి వచ్చింది, ఇంటిలోకి వచ్చింది. సౌలు గారి ఇంటికి వర్తమానం వచ్చింది, సౌలు గారు చనిపోయాడు, కుమారులు చనిపోయారని. ఆ వార్త వినేటప్పటికీ ఒక దాది చేతిలో ఉన్నాడు మెఫీబోషెతు. అంటే ఒక దాది తనని పెంచుతుంది, అన్ని మంచి చెడులు, రాజకుటుంబం కదా. ఆలన పాలన చూడడానికి, పాలు పట్టించడానికి ఒక దాదిని పెట్టుకున్నారు. ఆ దాది చేతిలో ఉన్నాడు మెఫీబోషెతు. వెంటనే ఆ దాది కనిపించింది, ఈ పిల్లవాడిని నేను దాయకపోతే ఫిలిస్తీన్లు ఖచ్చితంగా వచ్చి శత్రుశేషం ఉండకూడదని ఈ బుడ్డోడిని చంపేస్తారు. కాబట్టి సౌలు గారి ఉప్పు కారాన్ని తిన్న ఒక దాదిగా, ఇంటిలో ఒక పని మనిషిగా నేనేం చేయాలంటే ఈ బిడ్డను ఏదో ఒక విధంగా దాయాలి. ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నామంటే యథార్థవంతుడు నీతిమంతుడైన వాని పిల్లలు వారి తదనంతరం ధన్యులవుతారు అనడానికి మనం ఆధారాన్ని చూస్తున్నాం. వాస్తవం చెప్పాలి అంటే దాది చేతిలో ఒకవేళ మెఫీబోషెత్ గారు ఉన్నప్పటికీ దాది ఏం ఆలోచించాలంటే, అమ్మో మా యజమానుడు చనిపోయాడట, ఆయన పిల్లలు చనిపోయారట. ఇప్పుడు అసలు తలే లేనప్పుడు ఈ ఇంట్లో ఉండి నేను చేసేది ఏముంటుంది? ఒకవేళ వాళ్ళ పిల్లలు నేను కాపాడాలనుకుంటే ఇప్పుడు నేను కూడా వాళ్ళకి, చెప్పండి నా వైపు చూడండి, వాళ్ళకి నేను కూడా శత్రువును అవుతాను. కాబట్టి ఈ బిడ్డోని ఇక్కడే వదిలేద్దాం. ఎవరిని? మెఫీబోషెత్, 5 ఏళ్ల పిల్లోడే కదా. ఈ పిల్లోడిని ఇక్కడ వదిలేసి నా మట్టుకు నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోవాలి అనుకోవాలి. ఎందుకంటే ఆమె సాధారణమైన ఒక దాది రాజకుటుంబంలో ఉన్న ఒక బిడ్డను పెంచాలి అనుకుంటే ఇప్పుడు శత్రువులు ఎక్కువైపోయారు. రాజుగారు లేరు, కొడుకులు లేరు, రాజు కొడుకులు కూడా ఎవరూ లేరు. ఏం జరుగుద్దో తెలియదు. కాబట్టి ఆ పిల్లోని అక్కడ పడేసి ఆమె దారి ఆమె చూసుకోవాలి. కానీ ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, చూశారు? అది దేవుని సంకల్పం. ఏం ఆలోచన వచ్చింది? నేను ఏ విధంగానైనా ఈ బిడ్డను కాపాడాలి అనుకుని ఆ బిడ్డను తీసుకుని ఎలా వెళ్ళిందట? మనం చదువుకున్నాం కదా, పరుగున పారిపోతుంది. తన యజమానుని మనవణ్ణి చేతపట్టుకుని ఒక ఆడకూతురు పరిగెడుతుంది కాపాడటం కోసం. బహుశా ఆ పరుగులో కాలుకి ఎదురు దెబ్బ తగిలిందో లేకపోతే ఏం తగిలిందో తెలియదు, పడిపోయింది. ఆ చంటి బిడ్డ కాలు కుంటిదైపోయింది అంటే ఆమె అసలు ఎంత పరుగున వెళ్తుంది? అంత అవసరం అంటారా ఆవిడికి? అంత అవసరమా?
ఎవరో కన్న పిల్లోడి కోసం అంత పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఒకవేళ ఆ పరుగులో ఆవిడ ముందుకు పడి ఏదైనా జరిగినా, లేక వెనక నుండి శత్రువులు వచ్చి కాల్పులు జరిపిన, బిడ్డ కంటే ముందు ఆవిడ చనిపోద్ది. కానీ తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ఆ చిన్న బాబుని కాపాడడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి అంటే యోనాతాను గారి నీతి. దేవుడు ఎప్పుడూ అన్యాయస్తుడు కాదు, అసలు ఆయన అన్యాయం చేయడమే అసంభవం. బైబిల్ చెప్తున్న మాట. మనమే మాటలు తెలియక, వాక్యాన్ని అర్థం చేసుకోక, దేవుని ప్రేమను రుచి చూడక మనం అంటాం, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడండి, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అంటాం, మొట్టమొదటి మాటే. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోనాతాను గారి జీవితంలో నిష్కల్మషంగా దావీదు గారిని ప్రేమించారు ఆయన. ఎంత ప్రేమించారో చనిపోయే వరకు అదే యథార్థతను కనపరిచారు ఆయన. అందుకు గాను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరో ఒక దాదికి ఒక మంచి మనసునిచ్చి, ఒక మంచి ఆలోచననిచ్చి, నువ్వు ఈ బిడ్డను కాపాడాలి, ఈ బిడ్డను నువ్వు పెంచి పోషించాలి అని చెప్పారు. రైట్. ఆ దాది తీసుకుని వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళిందో, ఎవరికి ఇచ్చిందో, ఆమె ఏమైపోయిందో మనకు తెలియదు. కానీ కొంతకాలం తర్వాత ఈ మెఫీబోషెత్ అనబడే వ్యక్తి లోదేబారులో ఒకని ఇంటిలో పెరుగుతున్నట్లుగా వర్తమానం వచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సౌలు గారి కుటుంబంలో అందరూ మరణించిన యోనాతాను గారి కుమారుడు మాత్రం బ్రతికే ఉన్నాడు. సౌలు గారి పెద్ద కుమారుడు యోనాతాను చనిపోయారు, అబీనాదాబు చనిపోయారు, మెల్కీషువా చనిపోయారు. ఆ తర్వాత మీకాలు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళింది, కానీ మనశ్శాంతి లేదు. మీకాలు ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ దావీదు గారు తెచ్చుకున్నారు, జీవితాంతం గొడ్రాలుగానే ఉండిపోయింది. మనం ఆ సందర్భాన్నంతా మనం పరిశీలన చేసుకుంటే ఎవరి జీవితాలు మంచిగా లేవు. ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు మనం లెక్క తీసుకోం. మగపిల్లలైతే బ్రతికిలేరు. ఒక్క వాళ్ళల్లో ఇష్వి మాత్రమే బ్రతుకున్నాడు, అది కూడా కొద్ది రోజులు. అది అబ్నేర్ గారి దయ వలన. ఎవరు తన కుటుంబంలో బ్రతకలేదు. కానీ ఆ కుమారులందరిలో యోనాతాను గారి కుమారుడైన మెఫీబోషెత్తు బ్రతకవలసిన పరిస్థితి కాకపోయినా దేవుడు ఒక దాదీకి ఆలోచననిచ్చి బ్రతికించడానికి కారణం ఏంటి అంటే యోనాతాను గారు దావీదు గారి పట్ల చూపిన నిజమైన ప్రేమ. ఆ ప్రేమను చూసిన దేవుడు అనుకున్నాడు, యోనాతాను కుటుంబంలో నుంచి ఒక గొప్ప వ్యక్తిని నేను తీసుకురావాలి, ఆ కుటుంబాన్ని నేను ధన్యకరమైన కుటుంబంగా చేయాలి అనుకున్నారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం కూడా అదే. నీ పిల్లలకి ఆశీర్వాదం కావాలని ఒకవేళ ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరు అనుకుంటే, మీరు చేయవలసింది ఏంటి అంటే బోధకుల దగ్గరికి వెళ్ళి మా వాళ్ళని ఆశీర్వదించమని చేయడం కాదు. నీవు ప్రవర్తించే ప్రవర్తనలో యథార్థత కనిపించాలి దేవునికి. నీ ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే బైబిల్ చెప్పింది, యథార్థవంతులు దేవునికి ఇష్టలు, సత్యవర్తనలు దేవునికి ఇష్టలు. కాబట్టి నీ యథార్థ ప్రవర్తనను చూసి దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, నీ తర్వాత నీ పిల్లలను ధన్యులు చేయాలి తప్ప అది డబ్బులతో కొనుక్కుంటే వచ్చే ధన్యత కాదు, రాదు. ఒకవేళ వచ్చినా నిలవదు. ఇప్పుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించలేదు యోనాతాను గారు. తను చేయాలనుకున్న మంచి చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ మంచిని చూసిన దేవుడు అతని చరిత్రలో నిలబెట్టాలి అనుకున్నారు. చనిపోయే ముందే, ముందు ప్రసంగంలో విన్నాం కదా మనం, చనిపోయే ముందే దావీదు గారితో యోనాతాను గారు చేసుకున్న ఒక ప్రమాణాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము, మరొకసారి ప్రమాణం అంటే ముందు ఒకసారి ప్రమాణం జరిగింది. ఎప్పుడు అంటే వారిద్దరు కలుసుకున్నప్పుడు, ప్రాణ స్నేహితులుగా భావించినప్పుడు. 18వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం మనం. అప్పుడు ఒకసారి ప్రమాణం చేసుకున్నారు. ఎవరెవరు చెప్పాలి? దావీదు గారు, యోనాతాను గారు ప్రమాణం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రెండవసారి యోనాతాను గారు దావీదు గారితో ప్రమాణం చేయించుకుంటున్నారు. ఏమని? పైకి వెళ్దాం 14 నుండి చదువుదాం. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. యోనాతాను గారు దావీదు గారి దగ్గరికి వచ్చారు. దావీదా, నా ప్రాణ స్నేహితుడా, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పరలోకమందున్న దేవుడు నా తండ్రికి తోడై ఉన్నట్లుగా
నీకు తప్పకుండా తోడై ఉంటాడు. ఇది నేను నమ్ముతున్నాను. అయితే ఒక మాట నీ దగ్గర నేను ఒక ప్రమాణం తీసుకోవాలనుకుంటున్నా. అదేంటి అంటే, నేను బ్రతుకున్నా చనిపోయినా నా తదనంతరం దేవుడు తప్పకుండా ఈ సింహాసనాన్ని నీకు ఇస్తాడు. నీవు సింహాసనాసీనుడైన తర్వాత నా సంతానానికి నీవు దయ చూపించాలి. ఎందుకు అసలు అలాంటి కోరిక ఎందుకు వచ్చింది యోనాతాను గారికి అంటే, అది ప్రణాళిక. ఎందుకు ప్రణాళిక అంటే, దావీదు గారి విషయంలో యోనాతాను గారు చూపిస్తున్న యథార్థతను చూసిన దేవుడు అతని తరువాత అతని సంతానాన్ని ధన్యులుగా చేయాలి అంటే ఇప్పుడు తప్పకుండా యోనాతాను గారికి ఇలాంటి ఆలోచన రావాలి. అందుకే దావీదు గారితో చెప్తున్నారు, నువ్వు తప్పకుండా రాజు అవుతావు, దేవుడు నీకు తోడుగా ఉంటారు, ఈ సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. కానీ ఎప్పుడు నాకు ఒక పని చేసి పెట్టవా దావీదు, నాకు ఒక ప్రమాణం చేయవా అంటే, నువ్వు చేయవని నేను అనుకోవట్లేదులే, కానీ నా తృప్తి కోసం ప్రమాణం చేయవా. ఏం చేయాలి యోనాతాను, నీకోసం ఏదైనా చేస్తానో చెప్పు అంటే, ఇదిగో నేనున్నా చనిపోయినా నీవు రాజైన తర్వాత నా సంతానాన్ని గుర్తు పెట్టుకొని బ్రతకనివ్వవా, దయ చూపించవా, వాళ్ళ కొరకు నువ్వు ఏదో ఒకటి చేయవా అని అడిగారు. వెంటనే దావీదు గారు ప్రమాణం చేశారు, నా కోసం ఇంత త్యాగం చేసిన నీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను యోనాతాను, నువ్వు నిశ్చింతగా ఉండు. మాటిచ్చారు. కొద్ది రోజులకే యోనాతాను గారు మరణించారు. దావీదు గారు సింహాసనానికి వచ్చేశారు. సింహాసనానికి రాగానే దావీదు గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటి అంటే, సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి, ఎవరిని బట్టి, మళ్ళీ చెప్పండి, ఎవరిని బట్టి, యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు గారు సమాజాన్ని అడిగారు. నాయనా, యోనాతాను మరణించక మునుపు నా చేత ఒక ప్రమాణం చేయించుకున్నాడు. అంతేకాదు, నా విషయంలో యోనాతాను చేసిన సహాయం మనుషులలో ఎవ్వరూ చేయని సహాయం. కాబట్టి అతనికి నేను న్యాయం చేయాలనుకుంటున్నా. మరి ఇప్పుడు నేను న్యాయం చేయాలి అంటే, సౌలు కుటుంబంలో యోనాతాను గారికి జన్మించిన వారిలో ఎవరైనా బ్రతుకుంటే యోనాతానును బట్టి నేను వాళ్ళని బ్రతకనిస్తా, ఎక్కడున్నా వెతికి పట్టుకురండి అన్నాడు. వెళ్ళారు, వెతికారు, ఒక అడ్రస్ దొరికింది. సౌలు గారి ఇంటిలో పనివాడు లేక సౌలు గారి దగ్గర పనిచేసినటువంటి సీబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. బాబు, సౌలు గారి విషయాలు మాకు తెలియదు కానీ సీబా గారికి బాగా తెలుసు, పిలిపిస్తామని సీబా గారిని పిలిపించారు. దావీదు గారు అడిగారు, సీబావు నువ్వేనా? అవునండి నేనే. నువ్వు సౌలు ఇంట్లో పని చేసావా? చేశానండి. మరి సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికుంటారా, నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు అన్నారు. వెంటనే అతను చెప్పిన అడ్రస్ ఏంటో తెలిస్తే 4వ వచనం. సీబా, చిత్తగించుము, అతడు లోదేబారిలో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడు అని రాజుతో చెప్పాను. ఇంతకెవరు? 3వ వచనం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా చెప్తున్నారు, యోనాతానునకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. రాజా, లేకపోవడం ఏంటి? యోనాతానికి ఆ కుటుంబంలో కదండి, యోనాతాను గర్భాన్న పుట్టిన కుమారుడే, కాకపోతే కుంటివాడైపోయాడు, వాడు బ్రతికే ఉన్నాడు అని చెప్పారు. బహుశా నేను అనుకుంటాను దావీదు గారి మనసు ఉప్పొంగుంటుంది. నా స్నేహితుడైన యోనాతానికి నేను ఇచ్చిన మాట ప్రకారము అతని కుటుంబంలో ఒకరి ఎడల దయ చూపడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు అని భావించిన దావీదు గారు వెంటనే రప్పించారు. ఎవరిని? యోనాతాను గారి కుమారుడైన మెఫీబోషెత్తుని. ఎవరండి? మెఫీబోషెత్తుని రప్పించాడు. నిజంగా మీరు ఆలోచిస్తే యోనాతాను గారి మనస్సు ఎంత మంచిదో మెఫీబోషెత్ మనస్సు కూడా అంతే మంచిది. కుంటివాడైపోయినప్పటికీ నా పూర్వీకుల రాజ్యాన్ని నాకు అప్పగించమని కానీ, లేకపోతే నా మేనత్త భర్తే కదా అని దావీదు గారి దగ్గరికి చనువుగా వచ్చి కానీ నాకు పెట్టకేం చేస్తావని అడగలేదు. కానీ ఆయన పిలిపించే వరకు ఎక్కడో తలదాచుకునే ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారు అతన్ని పిలిపించారు, మెఫీబోషెత్తుని. వచ్చిన అతనికి రాగానే, బాబు నీవు నా సింహాసనం నా బల్ల దగ్గరే నువ్వు భోజనం చేయాలి. ఎందుకంటే మీ నాన్న నా విషయంలో చూపిన ప్రేమలో నేను ఎంత చేసినా తక్కువే నీకు. కాబట్టి నీవు నా భోజనం బల్ల దగ్గరే ఉండి మంచిగా భోజనం చేయి అన్నారు. ఆ సీబానే పిలిచి, రానైనా సీబా, నువ్వు సౌలు ఇంట్లో పనివాడివి కదా, ఇదిగో వీళ్ళ ఆస్తి ఎక్కడున్నా మొత్తాన్ని తిరిగి తెచ్చి నీ చేతుల్లో పెడతా, దాన్ని నువ్వే సాగు చేయి, మొత్తం నువ్వే తీసుకో, కొంత మాత్రమే మెఫీబోషెత్ కోసం ఇక్కడ తెచ్చిపెట్టు, మిగిలినంతా నువ్వు నీ కుటుంబీకులు తినండి అని చెప్పి సౌలు గారి ఆస్తినంతా తిరిగి సీబా చేతికిచ్చి మెఫీబోషెత్తుని కాపాడమని చెప్పారు. కానీ భోజనం మాత్రం మెఫీబోషెత్ ఎక్కడ చేస్తున్నారు?
రాజుగారి బల్ల దగ్గర. వాస్తవంగా అవకాశం ఉందా? మామూలుగా ఆలోచిస్తే ఎక్కడో మరి ఆయన పెరిగే చోట ఎవరి ఇళ్ళ దగ్గర పెరుగుతున్నాడో, వాళ్ళు ఎంత ఆస్తిపరులో, అసలు పేదవారు, తినడానికి సరైన తిండుందో లేదో, వైద్యం చేయించడానికి సరైన పరిస్థితులు ఉన్నాయో లేవో. నిజంగా ఉంటే కుంటికాళ్ళ వాడికి ఉండేవాడు కాదుగా, బాగు చేయించేవారే కదా. అంటే తీసుకెళ్ళిన ఆమె దాది కాబట్టి ఒకవేళ అలాంటి పేద స్థితిలోనే ఒకవేళ పెరిగిన మెఫీబోషెత్ గారికి తండ్రి ఆస్తి మీద కానీ తాతగారి ఆస్తి మీద కానీ మనస్సు లేదు. ఇక్కడ మీరు గ్రహించాల్సింది అదే. అవి లాభకరము కాబట్టి వాటిని సంపాదించుకోవాలనే మనసు యోనాతాను గారికి ఎలా లేదో మెఫీబోషెత్ గారికి కూడా లేదు. అది మంచి మనసు అనమాట. నేను ముగిస్తాను, ఆ వైపు చూడండి ఒకసారి. సౌలు గారి మనసు బాలేదు, కానీ యోనాతాను గారి మనసు చాలా బాగుంది. యోనాతాను గారి మనసే కాదు, తన కుమారుడైన మెఫీబోషెత్ గారి మనసు కూడా చాలా బాగుంది. ఈ సీబా అనే దావీదు గారికి చాలా అబ్షాలోము తరుముతున్నప్పుడు చాడీలు చెప్పి ఆ ఆస్తినంతా మొత్తం తనే లాక్కొని మెఫీబోషెత్ మీద సాడీలు చెప్పాడు. ఆ సమయంలో దావీదు గారు దాన్ని నమ్మి, సరే నన్ను ఇక్కడ రాలేదా, అబ్షాలోం పక్షాన్ని చేరాలనుకున్నాడు మెఫీబోషెత్, అయితే ఈ భూమి అంతా నువ్వే తీసుకో సాగు చేసుకుని వెనక పంపించేశారు. కానీ మెఫీబోషెత్ గారు మాత్రం దావీదు గారు తిరిగి వచ్చే వరకు గడ్డం చేయించుకోలేదు, క్రాఫ్ వేయించుకోలేదు, స్నానం చేయలేదు. ఎందుకంటే ఎక్కడో చచ్చిన కుక్కలాంటి నన్ను తిరిగి చేర్చుకుని తన భోజనపు బల్ల దగ్గర భోజనం పెట్టిన దావీదు గారికి నేను అన్యాయం చేయకూడదు. నేనంటూ అతనికి ఏమి చేయలేను, కానీ నేను ఆయన పారిపోయిన లేక ఆయన తరమబడుతున్న విషయాన్ని గ్రహించినప్పుడు నా మనసు బాధపడిందని తెలియాలి అంటే నేను ఇవేమి చేసుకోను అని కూర్చున్నారు. తిరిగి వచ్చిన తర్వాత దావీదు గారు గ్రహించారు, అతనిని క్షమించారు. నేను ఈ రాత్రి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీతిమంతుడైన యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ఏమవ్వాలి? ధన్యులవ్వాలి. నిజంగానే యోనాతాను గారు యథార్థవంతుడా? వంతుడే. నీతిమంతుడా? నీతిమంతుడే. కాబట్టి అతని కడుపున పుట్టినటువంటి మెఫీబోషెత్ కూడా ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు. లేదు రాజా, మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను బాధపడుతూనే ఉన్నాను, దయచేసి నన్ను గమనించండి. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం నిజం, నేను మీ కొరకు బాధపడుతూనే ఉన్నాను అనే విషయాన్ని చెప్పారు. ఈ ఇద్దరిని చూసిన తర్వాత మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ఈ మెఫీబోషెత్కి మరొక కుమారుడు పుట్టారు. ఒకసారి చూస్తారా? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 34 నుండి చదువుకుందాం. యోనాతానునకు కుమారుడు మెరిబ్బయలు. మెరిబ్బయలుకి మరొక పేరు మెఫీబోషెత్. మెరిబ్బయలు మీకాను కనెను. మీకాకు కొంతమంది కుమారులు పుట్టారు. పీతోను, మెలెకు, తరేయా, ఆహజు. ఆహజునకు యెహోయాదాను కనెను. యెహోయాద ఆబేలుమెతును, అజ్మావెతును, జిమ్రిని కనెను. జిమ్రి మేజానును కనెను. ఇలా మీరు చదువుకుంటూ వెళ్తే 40వ వచనంలో 39 అతని సహోదరుడైన ఏషేకు కుమారులు ముగ్గురు, ఊలాము అనే జ్యేష్ఠుడు, యెహోషు అని రెండవ వాడు అని చదువుకుంటూ వస్తే మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, సౌలునకు యోనాతాను గారి కుమారుడైతే, యోనాతాను గారి కుమారుడు మెరిబ్బయలు లేదా మెఫీబోషెత్ అయితే, మెఫీబోషెత్కి మీకా అనే కుమారుడు ఉంటే, మీకాకి మరొక కుమారుడు ఉంటే, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? యోనాతాను గారు మరణించినంత మాత్రాన ఆ వంశపు అభివృద్ధి ఎవరి వలన దేవుడు రెట్టింపు చేశాడు? యోనాతాను గారిని బట్టి పెంచారు, రైట్. కానీ పెంచడానికి వాడుకున్నది ఎవరిని? ఒక దాదిని. అంటే దేవుడు హెచ్చించాలి అంటే గొప్ప గొప్ప ఎవరో వచ్చి మనకి సహాయం చేస్తారనుకోవడం పొరపాటు. నీవు ఊహించని స్వల్పమైన వాటితోనే దేవుడు నిన్ను గొప్ప స్థాయికి తీసుకుని వెళ్ళగలడు. ఆ రోజు దాది అనుకోకపోతే మెఫీబోషెత్ లేరు, మెఫీబోషెత్ లేకపోతే మీకా లేడు, మీకా లేకపోతే అతని తర్వాత వచ్చే సంతానం లేదు. కానీ దేవుని సంకల్పంలో ఉన్నది ఏంటో తెలుసా? యోనాతాను యథార్థవంతుడు, నీతిమంతుడు. అతనే కాదు, అతని కుమారుడు నీతిమంతుడు, యథార్థవంతుడు. కాబట్టి నేను ఈ వంశాన్ని ఏం చేయాలి? తప్పకుండా అభివృద్ధి చేయాలి, ఈ కుటుంబాన్ని ధన్యకరమైన కుటుంబంగా చెయ్యాలి అనుకున్నాడు. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా? మీరు ఇలా చదువుకుంటూ వెళ్తే పాత నిబంధన కాబట్టి ఆ వంశంలో, ఏ వంశంలో? బెన్యామీను గారి వంశంలో కీషునకు సౌలు, సౌలునకు యోనాతాను, యోనాతానుకు మెఫీబోషెత్, మెఫీబోషెత్కు మీకా. ఇలా మీరు చదువుకుంటూ వెళ్తే ఆ వంశం అలా పెరుగుతూ ఎక్కడ కట్ అయిపోలేదు. ఎక్కడ వరకు వెళ్ళింది అంటే, బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో గొప్ప హీరో ఎవరు అంటే మొట్టమొదటి గుర్తొచ్చే పేరు యేసుక్రీస్తు వారు. అంతేనా?
యేసుక్రీస్తు వారి తరువాత క్రొత్త నిబంధనలో హీరో ఎవరయ్యా అంటే, సెకండ్ హీరో ఎవరు అంటే ఎవరు? పౌలు గారు కదా. 14 పత్రికలు రాసిన పౌలు గారు కదా. ఆ పౌలు గారు బెన్యామీను గోత్రికుడు, యోనాతాను వంశానికి చెందినవాడు. దేవుడు నిష్కల్మషంగా చేసిన యోనాతాను గారి ఉపచారమును చూశాడు. చూసిన ఆయన ఏం చేశాడు అంటే, వీడు దేన్నో ఏదో ఆశించి నా కొరకు చేయట్లేదు, కాబట్టి ఇతని కుటుంబాన్ని నేనేం చేయాలి? వర్ధిల్లా చేయాలి. మన సామెతల గ్రంథంలో చాలా చదువుతాం. నీతిమంతులు వేరు చిగుర్చునని, నీతిమంతులు కదలక నిలుచు కట్టడం వల్లే ఉన్నారు అని, నీతిమంతుల కోరిక ఉత్తమమైనదని, నీతిమంతులు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటారని చాలా విషయాలు చదువుతాం మనం. అవన్నీ యోనాతాను గారికి బాగా సెట్ అవుతాయి. కాబట్టి యోనాతాను గారు చేసింది చిన్నదైనా, తాను ఒక్క ప్రమాణం దావీదు గారికి తీసుకుంటే, మీరు బాగా వినాలి, ముగిస్తాను నేను. ఒక్క ప్రమాణం దావీదు గారి దగ్గర తీసుకుంటే, ఆ ప్రమాణం కొరకు దావీదు గారు ప్రయాసపడ్డారు. ఆ ప్రమాణాన్ని దేవుడు స్థిరపరచుటకు ఒక దాదీని లేవనెత్తుకుని వాడుకుంటే, చరిత్రను తిరగరాసిన పౌలు గారు ఈ యోనాతాను గారి గర్భంలో నుండి రావడానికి దేవుడు చెప్పండి. ఈరోజు మనము యేసుక్రీస్తు వారు అన్నిటికీ సంపూర్ణుడు. ఆయన తరువాత స్థానం అంటే మీరు ఎవరికి ఇస్తారు? క్రొత్త నిబంధన ప్రకారం పౌలు గారికే. ఏ విషయాన్ని తీసుకున్నా పౌలు గారికి ఇస్తాం మనం. అంత గొప్ప పౌలు గారు ఎవరిలో నుంచి వచ్చారు? ముఖ్యంగా చెప్పాలి అంటే యోనాతాను గారిని బట్టి వచ్చారు కదా. వదిలిపెట్టారా దేవుడు? వదిలిపెట్టలేదండి. మీకు ఒక్క అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తా. ప్రమాణం తీసుకున్నారు యోనాతాను గారు. ఆ ప్రమాణాన్ని స్థిరపరచడానికి దేవుడు దాదీని వాడుకొని చరిత్రలోనే ఒక గొప్ప వ్యక్తి అయిన పౌలు గారిని పుట్టించారు. ఆయన అనేకులకు యేసుక్రీస్తు వారిని చక్కగా కనుపరుస్తూ, క్రీస్తును పోలి నన్ను పోలి నడుచుకుంటే చాలు మీరు అనేంత స్థాయికి ఎదగడమే కాకుండా, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అని మనం చెప్పగలమా? ఈరోజు నేను తప్పకుండా పరలోకం వెళ్తానని మీరు ఎవరైనా చెప్పగలరా? మరి నేను నిలబడి చెప్తున్నా, నేను కూడా చెప్పలేను. ఏమో ఇంకేమైనా లోపాలు ఉన్నాయేమో, ఇంకేమైనా సర్దుకోవాల్సి ఉందేమో, సరి చేసుకోవాల్సి ఉందేమో అని భయమే మనల్ని వెంటాడుతుంది. కానీ అంత ధైర్యంగా నేను ఇప్పుడు చచ్చిపోతే వెళ్ళగలను అనే అంత ధైర్యం మనకి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని చెప్పాలి. కానీ పౌలు గారు చెప్పారండి, నా కొరకు నీతి కిరీటం ఉంది అనేది ఒక ఎత్తు అయితే, మీరు క్రీస్తుని పోలు నడవక్కల, నన్ను చూసి నడిచినా చాలు మీరు అన్నారు. నన్ను చూసి నడిచినా చాలు మీరు నిత్య జీవానికి వెళ్తారు అని చెప్పగలిగారు. అంత గొప్ప వ్యక్తిని యోనాతాను గారి వంశములో నుండి, గర్భములో నుండి రప్పించారు దేవుడు. కారణం యథార్థత, నీతి. ఎవరిది? యోనాతాను గారి కదా. ఇప్పుడు 2 విషయాలు చెప్తా మీకు. అదేంటి అంటే, ఏ యోనాతాను గారికి మాటిచ్చారో ఆ మాటను నిలబెట్టుకోవడానికి దావీదు గారు వెతికి మరీ కనుగొని యోనాతాను గారి కుటుంబంలో ఒక వ్యక్తిని కాపాడారు. వాస్తవం చెప్పాలి అంటే ఇప్పుడు యోనాతాను గారు లేరు, ఎక్కడో పెరుగుతున్నారు మెఫీబోషెత్ గారు. ఏమండి వింటున్నారా? ఎక్కడో పెరుగుతున్నారు. ఎక్కడో ఉన్నాళ్ళే, ఒక్కడ కుంటోడిని తెచ్చి నేనేం చేసుకుంటాను, పైగా నా సింహాసనం దగ్గర, నా భోజనపు బల దగ్గర కుంటోడిని పెట్టుకుంటే నన్ను వెక్కిరిస్తారేమో అని దావీదు గారు వదిలేయచ్చు. అయినా నేను ప్రమాణం చేసిన యోనాతాను లేడు కదా, నన్ను అడిగేవాళ్ళు ఎవరు అనుకోవచ్చు. కానీ అలా చేశారా దావీదు గారు? చెప్పండి, చేశారా? చేయలే. ఏం చేశారు? నేను ఒక్కసారి మాటిచ్చా, ఆ మాటను నేను తప్పను, కాబట్టి ఏం చేయాలి? ఎక్కడున్నా గాలించండి, ఒక్కడున్నా పట్టుకురండి అన్నారు. తీసుకొచ్చారు వాళ్ళు కూడా. తెచ్చిన ఆ వ్యక్తిని, సరే నీ రాజ్యం ఇచ్చేస్తున్నాను, నీకు పనోడిని ఇచ్చేస్తున్నాను, వెళ్ళి చక్కగా శుభ్రంగా తిను అనలా. నువ్వు నా భోజనపు బల్ల దగ్గరే భోజనం చేయి, నువ్వు ఇక్కడ కూర్చొని తినడానికి అర్హుడివి. ఎందుకు తెలుసా? ఎందుకు నా భోజనం బల్ల దగ్గర కూర్చొని భోజనం చేసే అర్హత నీకు ఇస్తున్నానో తెలుసా? ఒకనాడు నా కోసం మీ నాన్న భోజనం మానేశాడు. మీ నాన్న ఏం చేశాడు? చదివించారు కదా ఇందాక, మీరు చదివారు కదా. ఏం చదివారు? అమావాస్య తీరిన మరునాడు భోజనము చేయకుండా మానేశాడు. బాధతో, తండ్రి మీద కోపంతో, దావీదు గారి మీద ఉన్న బాధతో ఆయన ఒక్కరోజు భోజనం మానేశాడేమో, అతని కుమారుడు జీవితాంతం దావీదు గారి భోజనపు బల్ల మీద భోజనం చేసే అవకాశం అది ఊహించుంటాడా? మెఫీబోషెత్ ఊహించుంటారా? లేదా యోనాతాను గారు ఊహించుంటారా? ఎవరు ఊహించలా. ఊహించని సంఘటనలే మన జీవితంలో జరగాలి అంటే మన జీవితం యథార్థంగా ఉండాలి. నువ్వు యథార్థంగా ఉన్న రోజు నువ్వేం ఆశించక్కర్లేదు, దేన్ని ఎదురు చూడక్కర్లేదు. దేవుడే నీ జీవితంలో నీ ఊహకందని కార్యాలు
నా జీవితాలలో చేస్తారు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారు? యోనాతాను లేడు కదా, నేను మాట ఇచ్చిన మాట ఎవరికి తెలియదు కదా, ఆయన చచ్చిన వాళ్ళందరూ పోతే ఇప్పుడు వాళ్ళని తెచ్చుకొని నేనెందుకు తగలాటం పెట్టుకోవాలి అనుకోలేదు. వెతికి తెచ్చుకుని అతని రూపాన్ని చూడలేదు, అతని అందాన్ని చూడలేదు, అతని స్థితిని చూడలేదు, కానీ నా ప్రాణ స్నేహితునికి కుమారుడు అనుకొని పక్కన చోటిచ్చారు. ఆ పని చేసినందుకు దావీదు గారి జీవితంలో జరిగిన మేలేంటో తెలుసా? అతని వంశంలో నుండే, అతని గోత్రంలో నుండే లోకాన్ని రక్షించే యేసుక్రీస్తు వచ్చారు. క్రొత్త పాత నిబంధనలకు ముంగుర్తుగా లేక రెండిటిని కలిపిన వ్యక్తిగా, ప్రపంచ మానవాళి పాపమును విమోచించే వ్యక్తిగా యేసుక్రీస్తు వారిని దావీదు గర్భము నుండి పంపించడానికి దేవుడు ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒక్కసారి మాటిస్తే నా కుమారుడు, దాని కొరకు ఎంత త్యాగమైనా. అదే యేసుక్రీస్తు వారిలో మనం చూసేది. తండ్రికి మాటిచ్చి వచ్చారు, తప్పకుండా దాన్ని నెరవేర్చే వెళ్ళిపోయారు. మాట ఇచ్చి నెరవేర్చిన దావీదు గారిని బట్టి, దావీదు గారి వంశావళిలో నుండి యేసుక్రీస్తు వారు వస్తే, మాట తీసుకుని యథార్థతను కనపరిచిన యోనాతాను గారిని బట్టి యోనాతాను గారి జీవితంలో నుంచి పౌలు గారు వచ్చారు. వాళ్ళిద్దరే కొత్త నిబంధనని ఏలేశారు. అంతేనండి, ఏలేరా? వాళ్ళిద్దరు ఏలడానికి ఎవరు కారణం? దావీదు గారు, యోనాతాను గారు. ఏంటి కారణం? ప్రాణ స్నేహం. కారణం ఏంటి? ప్రాణ స్నేహం. ప్రాణ స్నేహితునిగా భావించిన తర్వాత మోసం చేయాలన్న ఆలోచన ఎప్పుడు యోనాతాను గారికి? ఒకవేళ ఒక్కసారి అనుకున్న దావీదు గారు ఉండేవారా? ఒక్కసారి అనుకుంటే చాలు యోనాతాను గారు, ఒక్కసారి అనుకుంటే చాలు. సౌలు గారు అనుకున్నట్టు జరిగేది దావీదు గారి జీవితంలో. కానీ ఎంత కష్టమైన తాను అనుభవించాడే తప్ప వెనుక తిరిగి చూడలేదు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం అది యోనాతాను గారా, సౌలు గారా, పౌలు గారా, దావీదు గారా కాదు. ఇక్కడ ఒకటే విషయాన్ని మనకు నేర్పుతున్నది ఏంటి అంటే, నీవు నేను, మన హృదయము, మన ఆలోచనలు, మన మనస్సు దేవుని దృష్టికి యథార్థంగా కనిపిస్తే, ఈరోజు నువ్వు నీ జీవితంలో మంచిని చూడలేవేమో, లేకపోతే ధన్యకరమైన జీవితాన్ని నువ్వు చూడలేవేమో, కానీ నీ వంశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాశనం కాదు. ఇక అయిపోయింది, ఇక నాకు వారసులు లేరు, నా పిల్లలు లేరు, నా సంతానం లేదని ఒకవేళ నువ్వు బాధపడతావేమో, నువ్వు ఊహించని రీతిలో నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ఒకవేళ భౌతికంగా చేయలేకపోయినా, నీ గర్భము నుండి ఒకవేళ పిల్లలు వచ్చి వంశాభివృద్ధి చెందకపోయినా, నీ వలన కొన్ని ఆత్మలైనా రక్షించబడితే దేవునికి అత్యధిక సంతోషం లభిస్తుంది. కొన్ని ఆత్మలు రక్షించే సాధనంగా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే నీవు యథార్థంగా ఉన్నప్పుడు. అంటే దేవుడు చూసేది దేనిని? యథార్థతను, నీతిని, భక్తిని, విశ్వాసమును. ఏంటి అది అంటే, ఒక్కసారి మాటిచ్చిన తర్వాత ఎప్పుడు వెనుకకు చూడకూడదు. కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా చాలాసార్లు మాటిస్తున్నాం దేవునికి. కష్టంలో ఉన్నప్పుడు మొక్కుకుంటాం, ఇక నుండి నేను ఎప్పుడు నీ సన్నిధిలోనే బ్రతుకుతానయ్యా అంటాం. కష్టం తీరిపోయి కాస్త సుఖం రాగానే మళ్ళీ సంగతి మరిచిపోతాం. అప్పుడు దేవుడు ఎంత బాధపడతారంటారు? మనుష్యులుగా దావీదు గారు, యోనాతాను గారే మాటిస్తే నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, మరి మన దేవునికే మాటిస్తున్నాం కదా, ఆ మాటను నెరవేర్చుకోకపోతే దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటాం? అప్పుడు దేవుడు మనకు అన్యాయమే చేస్తారు. అది ఆయనకు అన్యాయమే కాదు, ఎందుకంటే మనం ఆయనకు అన్యాయం చేస్తున్నాం కాబట్టి. కానీ రాత్రి దేవుడు మనకు నేర్పుతున్నది ఏంటి తెలుసా? నువ్వు చేయగలిగిందే చేస్తానని చెప్పు, చేసేదే చేస్తానని చెప్పు, అదే చెయ్యి, యథార్థంగా ఉండు. మనుషులు నేను ఒకవేళ నమ్మకపోవచ్చు, నీ యథార్థతను మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను, నీ హృదయాన్ని చూసే దేవుని దృష్టికి నువ్వు యథార్థంగా ఉంటే మాత్రం నిన్నెప్పటికీ నశింపనివ్వడు. నిన్ను ధన్యుడిగా చేస్తాడు, నీ కుటుంబాన్ని ధన్యమైనదిగా చేస్తాడు, నిన్ను సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలబెడతాడు. కొన్ని వందల సంవత్సరాల తరువాత, ఇంకా చెప్పండి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత పుట్టారు ఎవరు? పౌలు గారు. వేల సంవత్సరాల తర్వాత పుట్టిన ఈరోజు మనం ఎలా చెప్పుకుంటున్నామో తెలుసా? బెన్యామీను గోత్రం అండి, యోనాతాను గారి వంశం అండి. పౌలు గారు అంటే ఎవరు అనుకున్నారండి? ఏంటయ్యా ఆయన జీవితం ఇంత బాగుండడానికి కారణం? ప్రారంభంలో అటు ఇటు ఉన్న, చివరికి ఎందుకు ఇంత బాగున్నాడు అంటే పూర్వీకులు చేసిన పుణ్యం, పూర్వీకులు చేసిన మంచి, తన పితరులు చేసిన యథార్థమైన భక్తి ఈరోజు పౌలు గారి జీవితం. అంటే అదొకటేనా అనట్లా, కానీ మనం మాట్లాడుకునే విషయం కాబట్టి చెప్తున్నా. వారి పూర్వీకులు చేసిన మంచి పని, యథార్థమైన పని చరిత్రలో వాని తదనంతరం వారి పిల్లలను ధన్యులుగా నిలబెట్టింది. ఈరోజు నా కుటుంబం ధన్యమైనదిగా ఉండాలి,
లేకపోతే నా పిల్లలు మంచిగా ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి అనుకుంటే నువ్వు పెద్ద కష్టపడవలసిన పనే లేదు. మరేం చేయొచ్చు? యథార్థంగా ఉంటే చాలండి. ఒకవేళ మనం తప్పే చేసాం అనుకుందాం, మనం తప్పే చేసాం, అయ్యో నాకు తెలియలేదండి, నా వల్ల ఈ తప్పు జరిగింది, లేకపోతే నా వల్ల మీకు ఈ నష్టం జరిగిందని ఒక చిన్న మాట ఒప్పుకుంటే అవతల వాళ్ళకి ఆ కోపం ఉండదు, యువతల మనకి దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటాం? కానీ ఒక చిన్న మాటే మనల్ని అడ్డు పెడుతూ ఉంటుంది, దేవునికి మనల్ని చాలా దూరం చేస్తుంది, మన పిల్లలకు ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? యథార్థంగా నీతిగా నువ్వు ఉంటే నీ ఎదుగుదల నువ్వు చూడలేకపోవచ్చేమో కానీ నీ పిల్లలు ఉన్నతమైన స్థాయికి చెప్పండి వెళ్తారు. ఈ లోకపరంగా ఒకవేళ ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఈ లోకపరంగా వెళ్ళినా వెళ్ళకపోయినా నీ యథార్థమైన జీవితం నీకు ఉన్నతమైన లోకాన్ని అనగా పరలోకాన్ని ఇస్తుంది. నీ పిల్లలు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం చెప్పండి అవకాశం ఇస్తుంది. ఇవన్నీ జరగాలి అంటే మన జీవితంలో ఉండాల్సిందేంటి? ఆయనకి కనబడాల్సిందేంటి? ఇది ఎంతవరకు ఉంది మనలో? ఇది ఎంతవరకు ఉంది? యోనాతాను గారు యథార్థంగానే ఉన్నారు, ఒక్కసారి ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నారు, వెనక్కి తిరిగి రాలేదు. ఈరోజు మనం ఎలా ఉన్నామో చూసుకుందాం. దేవునికి నచ్చే లక్షణాలలో ఒక్క లక్షణం యథార్థత, నీతి. ఈ రెండు మనకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. మాకు ఆశీర్వాదం కావాలి అనుకున్న వాళ్ళు ఈ క్షణమే తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఇక్కడి నుంచి అయినా నేను యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మనం అనుకుంటే, మనం అనుకుని అడుగు వేస్తే దానికి అనుకూలమైన పరిస్థితులు దేవుడు కల్పిస్తారు. మనం అడిగే వేయలేదనుకోండి, పరిస్థితులు మనకు అనుకూలంగా రావు. కాబట్టి అడుగు వేద్దాం, యథార్థంగా బ్రతుకుదాం, దేవుడిచ్చే పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.